హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? నేను ఈరోజు పన్నీర్ బటర్ మసాలా చేస్తున్నాను. ఇది పంజాబీ స్టైల్ అన్నమాట. చాలా అంటే చాలా ఈజీ అండ్ చాలా బాగుంటుంది. దీనికోసం కడాయి పెట్టుకొని స్టవ్ మీద 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 మిర్చి, కాజు, జింజర్, గార్లిక్, ఒక 3 టమాటోస్, అంటే మీ ఇష్టం, పర్సన్స్ని బట్టి చేసుకోండి. 2 ఆనియన్స్ పీసెస్ కింద కట్ చేసుకొని బాగా మగ్గించాలన్నమాట. వాటిని మగ్గిన తర్వాత కొంచెం ఆగిన తర్వాత 2 యాలకులు, చెక్క ఉంటుంది కదా, దాల్చిన చెక్క కొంచెం వేసుకుంటే సరిపోతుంది. మామూలుగా అందరూ కరివేపాకు ఇవన్నీ మొత్తం అన్నీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అని అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఇష్టం. కాకపోతే పూర్తిగా పంజాబీ స్టైల్ ఫుడ్ ఇది. అవి ఏమి అవసరం లేదు. హెవీ ఘాటుగా ఉన్నా కానీ బాగోదు, ఇట్లా ఉంటే బాగుంటుంది. తర్వాత కొంచెం వాటర్ తీసుకొని బాగా ఫ్రై చేసేయాలి. దాన్ని చేసిన తర్వాత గ్రైండర్లో వేసేసుకొని మనం ఏదైతే ఫ్రై చేసామో టమాటా అవన్నీ వేసి దాన్ని బాగా గ్రైండ్ చేసుకోవాలి. పేస్ట్ వెళ్ళే చేసేసుకోవాలి స్మూత్గా చేసుకొని దాన్ని పక్కన పెట్టేసుకొని మళ్ళీ స్టవ్ వెలిగించుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్, బటర్ వేసుకోవాలి. ఇది పన్నీర్ బటర్ మసాలా కదా, బటర్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఆయిల్ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. పూర్తిగా బటర్ వేసుకోవచ్చు. మీరు చేసే క్వాంటిటీని బట్టి బటర్ వేసుకోండి. దీనికి కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసాను నేనైతే. టేస్టీగా ఉంటుంది. కారం ఉండదు ఎక్కువ, నార్మల్ కారమైనా వేసుకోవచ్చు. మనం ఏదైతే పేస్ట్ చేసుకుని ఉంచుకున్నామో దాన్ని వేసేసేయాలి. వేసిన తర్వాత బాగా స్మూత్గా వచ్చే వరకు లో ఫ్లేమ్లోనే ఉంచుకొని చేసుకోవాలి. అయిన తర్వాత మనం పన్నీర్ కట్ చేసుకుని ఉంచుకుంటాం కదా, ఫస్ట్ వచ్చేసి దీనికి కసూరి మేతి కంపల్సరీ వేయాలి. అది వేస్తేనే టేస్ట్ పన్నీర్ బటర్ మసాలాకి. అదొక టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ షుగర్, సాల్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకుంటే సరిపోతుంది. అది అలానే 2 టేబుల్ స్పూన్ క్రీమ్ ఉంటే క్రీమ్ కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది క్రీమ్ వేసుకుంటే. తర్వాత మనం అంటే ఎంత కావాలన్నది దాన్ని బట్టి పన్నీర్ తీసుకుని దాన్ని పీసెస్ కింద కట్ చేసుకుని ఉంచుకున్నాం కదా, దాన్ని వేసేసుకోవడమే. పన్నీర్ వేసిన తర్వాత ఎక్కువ గట్టె పెట్టి తిప్పేయకూడదు. ఎక్కువ బాగా పన్నీర్ని తిప్పేస్తే చిన్న చిన్న పీసెస్ కింద కట్ అయిపోద్ది. ఎందుకంటే పన్నీర్ స్మూత్గా ఉంటుంది కదా, సో ఎక్కువ తిప్పితే కట్ అయిపోతూ ఉంటుంది. అందుకని వేసేసి కొంచెం కలిపి దానికి పట్టడానికి గ్రేవీ ఉంచేయడమే. 5 మినిట్స్ ఆగిన తర్వాత 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసి ఉంచేసి కొత్తిమీర వేసేసుకుంటే అయిపోతుంది. అంతే, పన్నీర్ బటర్ మసాలా రెడీ. టోస్ట్లో కొంచెం క్రీమ్ వేసుకుంటే అయిపోతుంది. దీంట్లో బటర్ నాన్స్ కానీ, చపాతీ కానీ, రోటీస్ కానీ ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది. అలానే నేను చేసింది సీరియస్లీ నచ్చింది అన్నారు అందరూ. మీకు కూడా నేను చేసిన విధానం కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎట్లా ఉందో చెప్పండి. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో, నచ్చితే. బాయ్.